తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధమైంది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా 5 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొనే ఈ పాదయాత్రలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలు తప్పకుండా హాజరు కావాలని సూచించింది. పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం చేశారు. ఇవాళ్టి నుంచి 4వ తేదీ వరకు మొదటి విడత యాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ చేపట్టబోతున్న పాదయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. సంధ్య, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ జనహిత పేరుతోటి జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లా నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే దీన్ని మొత్తం మీద ఒక ఉమ్మడి జిల్లా వారిగా ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గంలో సాయంత్రం పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఉదయం శ్రమదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా జనంలోకి వెళ్ళి విస్తృతంగా వెళ్ళి కార్యకర్తలను టచ్ చేయాలని చెప్పేసి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ప్రారంభమవుతున్న ఈ పాదయాత్ర మొదటి విడతలో 5 రోజుల పాటు చేయాలని చెప్పేసి భావించారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పరిగి నియోజకవర్గంలో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పరిగి నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి పాదయాత్ర ఒక 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన తర్వాత రాత్రికి అక్కడే ఒక గ్రామంలో బస చేస్తున్నారు. ఆ బస చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోనే శ్రమదానం కార్యక్రమం చేస్తున్నారు. శ్రమదానం చేసిన తర్వాత ముఖ్యమైన నేతలంతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలంతో అందరితోటి కూడా ఒక కమ్యూనిటీ హాల్ లేదా ఒక ఫంక్షన్ హాల్లో భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా జిల్లాలో పార్టీకి సంబంధించి మరింత స్ట్రెంత్ చేయాలి, గ్రౌండ్ స్థాయిలోకి మరింత విస్తృతంగా వెళ్ళాలన్న ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఇప్పటికే 20 నెలలు కాలం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం మీద ప్రభుత్వ కార్యక్రమాలు మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు గ్రౌండ్ స్థాయిలో సంబంధించి పార్టీకి మరింత స్ట్రెంత్ చేయాలి. నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో దాదాపు 90% అక్యురేట్ విజయం సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. మొదటగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర విస్తృతంగా అంటే 5 రోజుల పాటు చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి 7 రోజుల పాటు చేయాలని మొదట్లో భావించినప్పటికీ ఈ నెల ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజులు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు 5 రోజుల పాటు చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గం, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఆందోళన నియోజకవర్గం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ నియోజకవర్గం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసిన గ్రామాలకు సంబంధించి కూడా పాదయాత్ర చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. ఈ పాదయాత్రలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆయా జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతాప్, అంటే ఇప్పటికే రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి ఈ టైంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసేటువంటి ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో వీటి చేరికకి సంబంధించి ఒక నివేదిక రావచ్చు. అదేవిధంగా రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా దీన్ని ఒక రెఫరెండంగా, అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనని ఒక రెఫరెండంగా కూడా భావించే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్గా దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా ఈ పాదయాత్ర విషయంలో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇప్పటికే 20 నెలల కాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో గత ప్రభుత్వాల కంటే కూడా చాలా మెరుగైన పని చేసినప్పటికీ కూడా చెప్పుకునే అవకాశం లేకపోవడంతో దీన్ని ప్రచారం లేకపోవడంతో జనంలోకి ఎక్కువగా వెళ్ళలేకపోయాయి. కాబట్టి ఇప్పటివరకు చేసిన ఏవైతే రుణమాఫీకి సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, మహిళలకు ఆర్టీసీ ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్, ముఖ్యంగా ఇళ్లకు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి
దాదాపు గ్రామాల్లో 90% ఉచిత విద్యుత్ అందుతుంది కాబట్టి ఈ కరెంటు బిల్లు లేకుండా జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, చాలా కార్యక్రమాలకు సంబంధించి వీటన్నిటి కూడా చేసిన వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన వాటిని అన్నిటి కూడా జనంలోకి వెళ్ళి విస్తృతంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా రేషన్ కార్డుల అంశానికి సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులలో సభ్యుల సంఖ్య పెంచడం, వాటితో పాటు సన్నబియ్యం పంపిణీ, వీటన్నిటిని కూడా విస్తృతంగా జనంలోకి వెళ్ళి చెప్పాలని ఒక ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన కమిటీలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలకు సంబంధించి ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో వాటిని గుర్తించాలి. వీటితో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే కమిటీకి సంబంధించి ఒక సెలక్షన్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి కూడా గ్రౌండ్ లోకి వెళ్ళి మరింత విస్తృతంగా వారు ఎవరెవరు పనిచేశారు, ఎవరికి ఇంకా అవకాశం కల్పించాలి, ఇంకెవరెవరికి అవకాశాలు కల్పించలేకపోయాము, మొదటి నుంచి పార్టీలో ఉండి నిరాదరణకు గురైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి వారికి కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా విస్తృతంగా జనంలోకి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు మరోవైపు పార్టీకి సంబంధించిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద మొదటి విడతలో భాగంగా 5 జిల్లాల్లో ఉమ్మడి 5 జిల్లాల్లో చేస్తున్నారు. నెక్స్ట్ మరోసారి ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత మరోసారి మిగతా 5 జిల్లాలకు సంబంధించి పర్యటన చేసిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతో అయితే ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. సంధ్య. రైట్ ప్రతాప్.